అందరికీ నమస్కారం. సంతోష ఫిల్మ్స్ కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా ఘన విజయం సాధించాలని జన సైనికులు తిరుమల శ్రీవారిని ప్రార్థించారు. తిరుపతిలో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసుల ఆధ్వర్యంలో అలిపిరి శ్రీవారి పాదాల వద్ద సోమవారం సాయంత్రం కొబ్బరికాయలు కొట్టారు. ఈ సందర్భంగా ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ పవన్ డిప్యూటీ సీఎం అయ్యాక విడుదలవుతున్న తొలి చిత్రం హరిహర వీరమల్లు అని చెప్పారు. ఈ సినిమా ద్వారా ప్రజలకు పవన్ గొప్ప మెసేజ్ ఇవ్వనున్నారన్నారు. ఈ సినిమా సక్సెస్ లో జనసేన శ్రేణులు, మెగా ఫ్యాన్స్ భాగస్వాములు కావాలని కోరారు. పవన్ రాజకీయాల్లోకి వచ్చి సినిమాలు తగ్గించుకున్నప్పటికీ ఆయన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని చెప్పారు. ఈ కార్యక్రమంలో జనసేన నగర అధ్యక్షుడు రాజారెడ్డి, కార్పొరేటర్లు సీకే రేవంత్, దూది కుమారి, శైలజ్, యాదవకృష్ణ, దూది శివ, ఆకేపాటి సుభాషి, డాక్టర్ ఆకుల వనజ తదితరులు పాల్గొన్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన పీరియాడికల్ యాక్షన్ మూవీ హరిహర వీరమల్లు క్రిష్ జ్యోతి కృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఈ నెల 24న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా శిల్పకళా వేదికలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకలో పవన్ కళ్యాణ్తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆయనపై ప్రశంసలు కురిపించారు. బ్రహ్మానందం, మానవత్వం పరిమళించిన మంచి మనిషి పవన్, చాలా గొప్పవాడు. ఆయన్ను ఎన్నో ఏళ్లుగా చూస్తున్నా సమాజానికి ఉపయోగపడేలా ఇంకేదో చేయాలని ఇప్పటికీ తపన పడుతూనే ఉంటారు. ఎన్ని సమస్యలు ఎదురైనా తాను వేసుకున్న బాటలో తాను నడిచాడే తప్ప ఎవరి దారిలోనూ వెళ్ళలేదు. ఆయన బాటలోనే మరో 10 మందిని నడిపించుకుంటూ వచ్చారు. తనను తాను చెక్కుకున్న శిల్పి. ఆయన కావాలని నటుడు కాలేదు, నువ్వు సినీ నటుడు కావాలి అనే చిరంజీవి దంపతుల ప్రోత్సాహంతో తొలిసారిగా అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి సినిమాలో నటించారు. నటనతో ఆగలేదు, రాజకీయాల్లోకి వచ్చారు. అది ఆయన కోరుకోలేదు. విధి అలా నడిపిస్తుంది. లేచిన కెరటం గొప్పది కాదు, పడి లేచిన కెరటం గొప్పది. ఎంతమంది ఎన్ననుకున్నా సముద్రం వచ్చి మీద పడినా జంకకుండా ఉండగలిగే ఏకైక వ్యక్తి మా పవన్ కళ్యాణ్ అని అన్నారు. అనంతరం సినిమాలోని డ్రెస్సింగ్ స్టైల్ను ప్రస్తావించడం, మీ ఒడిలో తలపెట్టుకుని పడుకోవాలనుందని బ్రహ్మానందం అనడంతో పవన్ పడి నవ్వారు. తపనతోటి సమాజానికి ఏదో ఉపయోగపడాలి, ఐ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ ది సొసైటీ సార్ అని చెప్పినప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు తెలుసు. అప్పటి నుంచి తను వేసుకున్నటువంటి బాటలో నడుస్తూ వెళ్ళాడు తప్ప ఎవరి బాటలో నడిచి వెళ్ళలేదు పవన్ కళ్యాణ్. మైండ్ తన బాటలో వస్తున్నటువంటి ముళ్ళు, అవాంతరాలు, కష్టాలు, సుఖాలు తనంతట తాను ఎదురు తిరిగి రొమ్ము విరిచి నడుచుకుంటూ వెళ్ళాడు తప్ప ఎవరు వేసుకున్న బాటలో వెళ్ళలేదు. ఆయన వేసుకున్న బాటలో 10 మందిని నడిపిస్తూ వచ్చాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన ఒక స్వయం శిల్పి, తన్ను తాను చెక్కుకున్నటువంటి శిల్పి. హీస్ ఎఫర్ట్ పెట్టి కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కాదు, హీస్ డెస్టినేషన్. నాకు తెలిసి ఆయన జీవితం ఒక అద్భుతమైనటువంటి సౌందర్యవంతంగా కళాకృతిగా తీర్చిదిద్దినటువంటి వ్యక్తి. ఈయన దేవుణ్ణి ఎందుకు నమ్ముకున్నాడు అనేటువంటి ఆలోచన మనకు వస్తే, ఏదో ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టినటువంటి తను ఎలా మలుపు తిప్పుకున్నాడంటే, ఈయన సినిమా యాక్టర్ ఏంటి, ఎవరితో మాట్లాడు, ఎటు పక్కన నిలబడతాడు, ఈయన సినిమా యాక్టర్ ఏంటి అని మనం అనుకుంటే, కాదురా నువ్వు సినిమా యాక్టర్ అయి తీరాలని చిరంజీవి గారు, సురేఖ గారి ప్రోత్సాహంతో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే సినిమాలో యాక్ట్ చేశాడు. యాక్ట్ చేశాడు, అలా అయిపోయింది. అయిపోయిన తర్వాత అంతటితో ఆగాడా? మళ్ళీ ఎందుకు తిరిగాడో ఈ పొలిటికల్ లైన్లో తిరిగాడు. ఇది ఆయన చేసుకుంది కాదు, ఇది ఒక డెస్టినీ ఆయన నడిపిస్తుంది. అలా తిరిగి 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 లేచిన కెరటం గొప్పది కాదు, పడి లేచిన కెరటం గొప్పది. ఎంతమంది ఎన్నైనా అనుకోనివ్వండి, సముద్రం అంతా ఒకసారి ఎదురొచ్చి గుండెల మీద కొట్టినా సరే స్ట్రైట్గా నిలబడి చెప్పగలిగినటువంటి ఏకైక వ్యక్తి మా పవన్ కళ్యాణ్. ఆ రాయి అలా నిలబడి ఉంటుందంటే సముద్రం వచ్చి గుద్దుకొని వెనక్కి వెళ్ళిపోవాలి తప్ప అది కదలదు. జైలు నుంచి ఎవడన్నా వచ్చాడేమని చూస్తున్నావా? స్కెచ్ వేయడాలు, ప్లాన్ చేయడాలు జైల్లోనే జరుగుతాయి.
అథర్వ, నిమిషా, సాజయన్ హీరోయిన్లుగా నెల్సన్ వెంకటేశన్ దర్శకత్వంలో నిర్మాత సురేష్ కొండేటి మరియు సహ నిర్మాతలుగా సాయి చరణ్ తేజ పుల్లా, దుప్పటి గట్టు సారికారెడ్డి సంయుక్తంగా విడుదల చేసిన చిత్రం మై బేబీ ఈ నెల 18న విడుదలైంది. విడుదలైనప్పటి నుండి రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధిస్తూ విడుదలైన 3 రోజులకే రికార్డు స్థాయిలో 35 లక్షల రూపాయలు వసూలు చేసి ఇటీవల విడుదలైన చిన్న సినిమాలో పెద్ద విజయాన్ని సాధించింది. థియేటర్లో చూసిన ప్రతి ఒక్కరికి ఒక మంచి అనుభూతిని కలిగిస్తుంది. ఈ సినిమా అమ్మ తాలూకు ప్రేమను, నాన్న తాలూకు బాధ్యతను కలిపిన కథగా మంచి పేరు తెచ్చుకుంది. కొన్ని రోజుల విరామం తర్వాత మళ్ళీ తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఎస్కే పిక్చర్స్ ఏమాత్రం తన బ్రాండ్ ఇమేజ్ను తగ్గించుకోలేదని మళ్ళీ నిరూపించుకుంది. ఒక మంచి కథతో వస్తే తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తారు అనే విషయం మరోసారి రుజువైంది. ఇంతటి గొప్ప విజయం ఇచ్చినందుకు, మళ్ళీ తన ప్రయాణాన్ని ప్రారంభించే భరోసా కలిగించినందుకు తెలుగు ప్రేక్షకులకు నిర్మాత సురేష్ కొండేటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. మన పాప అలా పుడితే తనను ఎవరు ఇష్టపడరు కదా. టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం బిగ్ ప్రాజెక్ట్లో నటిస్తున్నారు. తొలిసారి దర్శక ధీరుడు రాజమౌళితో ఆయన జతకట్టారు. వీరిద్దరి కాంబోలో యాక్షన్ అడ్వెంచరస్ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా హీరోయిన్గా కనిపించనుంది. ఇప్పటికే ఈ మూవీని ఒడిశాలోని అందమైన లొకేషన్స్లో మొదటి స్కెడ్యూల్ను చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ మూవీని SSMB 29 వర్కింగ్ టైటిల్తో తెరకెక్కిస్తున్నారు. అయితే ప్రస్తుతం షూటింగ్కు కాస్త విరామం లభించడంతో ప్రిన్స్ విదేశాల్లో చిల్లవుతున్నారు. మన ప్రిన్స్ తరచుగా ఫ్యామిలీతో కలిసి ఫారెన్ ట్రిప్లకు వెళ్తూ ఉంటారు. ఇటీవల మహేష్ బాబు శ్రీలంక ట్రిప్కు వెళ్లారు. దీనికి సంబంధించిన ఫోటోను ఏకంగా శ్రీలంక ఎయిర్లైన్స్ తమ ట్విట్టర్ హ్యాండిల్లో పోస్ట్ చేసింది. దక్షిణ భారత సినీ స్టార్ హీరో మహేష్ బాబును ఆహ్వానించడం మాకు, మా సిబ్బందికి ఆనందంగా ఉందంటూ మహేష్ బాబుతో సెల్ఫీ దిగిన ఫోటోను షేర్ చేసింది. ఇంత గొప్ప అతిథిని మా విమానంలోకి ఆతిథ్యం ఇచ్చినందుకు మా సిబ్బంది ఎంతో సంతోషించారని తెలిపింది. మాతో పాటు శ్రీలంకకు ప్రయాణించినందుకు మహేష్ బాబుకు ధన్యవాదాలు తెలిపింది. ఈ పోస్ట్ కాస్త వైరల్ కావడంతో దట్ ఈస్ ప్రిన్స్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఒక పిచ్చమ్మాయికి ఒక అందమైన అబ్బాయిని తీసుకొచ్చి పెళ్లి చేసేశారు. నీలాంటి పనికి మాల లేదని నమ్మి ఎవడొస్తాడ్రా? మీకు నేను నచ్చాను కదా. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన దర్శకుడు శ్రీ రాఘవ దర్శకత్వంలో టాలెంటెడ్ హీరో ధనుష్ హీరోగా, రిచా గంగోపాధ్యాయ హీరోయిన్గా నటించిన చిత్రం మయక్కం అన్న. తెలుగులో ఈ చిత్రం మిస్టర్ కార్తిక్ 2016లో విడుదలై రొమాంటిక్ లవ్ స్టోరీగా మంచి విజయం సాధించింది. జీవి ప్రకాష్ అందించిన సంగీతం ఈ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచింది. ధనుష్ పుట్టినరోజు సందర్భంగా మిస్టర్ కార్తిక్ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. జూలై 27న ఈ చిత్రాన్ని భారీగా థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు. ఓం శివగంగా ఎంటర్ప్రైజెస్ బ్యానర్పై శ్రీమతి కాడబోయిన లతా మంగేశ్వరి సమర్పణలో నిర్మాత కాడబోయిన బాబురావు ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. దర్శకుడు శ్రీ రాఘవ కొన్ని హృదయానికి దగ్గరగా ఉండే సన్నివేశాలను అద్భుతంగా తెరకెక్కిస్తారు. అలా ఈ మిస్టర్ కార్తిక్ సినిమాలో హీరో హీరోయిన్ మధ్య వచ్చే అనేక ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. ఇటీవల తమిళంలో ఈ సినిమా రిలీజ్ అయి మంచి విజయం సాధించింది. ఇదే స్థాయిలో తెలుగులో సక్సెస్ కానుందని నిర్మాతలు భావిస్తున్నారు. తప్పు చేసే వాళ్ళు ఎవరు తప్పించుకోలేరు రాజేంద్ర. శిక్ష పడే కాలం కాస్త దూరం అవుతుంది. వంశీ మోహన్ రణి దుర్గా లావణ్య దంపతుల కుమార్తె అన్వితారని ఈ నెల 26న కూచిపూడి రంగప్రవేశం చేయనున్నారు. కళారత్న సుజాత వించమూరి వద్ద కూచిపూడి సాధన చేసిన అన్విత జూలై 26న హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో సాయంత్రం 5 గంటలకు కూచిపూడి రంగప్రవేశం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా రానున్నారు. అలాగే హైదరాబాద్ కలెక్టర్ హరిచంద్ర, డీసీపీ శిరీష రాఘవేంద్ర గౌరవ అతిథులుగా, సీనియర్ నటి జయప్రద ప్రత్యేక అతిథిగా పాల్గొంటారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హిస్టారికల్ మూవీ హరిహర వీరమల్లు సినిమా తెలంగాణలోనూ ఒక రోజు ముందుగానే ప్రదర్శితం కానుంది. పెయిడ్ ప్రీమియర్తో పాటు టికెట్ ధరల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 23న రాత్రి 9 గంటలకు ప్రీమియర్ షోకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టికెట్ ధర అత్యధికంగా జీఎస్టీ మినహాయింపుతో $600 వరకు పెంచుకునేలా ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. సినిమా విడుదలైన రోజు నుంచి జూలై 27 వరకు 5 షోలకు అనుమతి ఇచ్చింది. మల్టీప్లెక్స్లలో 200+ జీఎస్టీ, సింగిల్ స్క్రీన్స్లలో 150+ జీఎస్టీ పెంచుకునేందుకు ప్రభుత్వం వీలు కల్పించింది. జూలై 28 నుంచి ఆగస్టు 2 వరకు 5 షోలకు అనుమతించింది. మల్టీప్లెక్స్లలో 150+ జీఎస్టీ, సింగిల్ స్క్రీన్స్లో 106+ జీఎస్టీ ధరలను నిర్ణయించింది. క్రైమా లేక సివిలా? బిజినెస్ గా చేసేవాడు ఈ పని చేస్తుండడు. 72 గంటలు దాటితే చాలా కష్టమే.
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 4 టాలీవుడ్ ప్రముఖ నటీనటులకు సమన్లు జారీ చేసింది. హీరో విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మిలకు సమన్లు పంపి విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ నెల 23న రానా దగ్గుబాటి, జూలై 30న ప్రకాష్ రాజ్, ఆగస్టు 6న విజయ్ దేవరకొండ, ఆగస్టు 13న మంచు లక్ష్మిని విచారణకు హాజరు కావాలని సూచించింది. ఇదే కేసులో పేరున్న మిగతా వారికి సైతం దశల వారీగా సమన్లు జారీ చేయనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ వ్యవహారంలో మొత్తం 29 మంది నటీనటులతో పాటు కంటెంట్ క్రియేటర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై ఈడీ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ నమోదు చేసి సమన్లు పంపింది. అక్రమ బెట్టింగ్పై పంచాగుట్ట, మియాపూర్, సైబరాబాద్, విశాఖపట్నంలో పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఈడీ రంగంలోకి దిగి విచారిస్తోంది. ఈ బెట్టింగ్ యాప్లతో మనీ లాండరింగ్, హవాలా లావాదేవీలు జరుగుతున్నట్లు ఆరోపణలు రావడంతో ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. అయినప్పటికీ గూగుల్, మెటా సంస్థలు ఇలాంటి యాప్లను తమ మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయని దర్యాప్తు సంస్థ ఆరోపించింది. ఈ టెక్ కంపెనీలు బెట్టింగ్ యాప్ల ప్రకటనలకు స్లాట్లు కేటాయించడమే గాక వెబ్సైట్ల లింకులను కూడా అందుబాటులో ఉంచుతున్నాయని ఈడీ పేర్కొంది. బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో నటీనటులు రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, నిధి అగర్వాల్, ప్రణీత, మంచులక్ష్మి, శ్రీముఖి, శ్యామల పేర్లున్నాయి. యూట్యూబర్లు హర్ష సాయి భయ్య, సన్నీ యాదవ్, లోకల్ బాయ్ నాని, యూట్యూబ్ ఛానల్తో సహా అనేక మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల పేర్లు కూడా ఈ కేసులో ఉన్నాయి. చూడాలి. విభిన్న కథలు ఎంపిక చేసుకుంటూ వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు నవాజుద్దీన్ సిద్దికీ. ప్రతిభ ఉన్న తనలాంటి నటులతో ఎక్కువ బడ్జెట్తో సినిమాలు రూపొందించేందుకు మేకర్స్ సందేహిస్తూ ఉంటారని పేర్కొన్నాడు. గొప్ప నటుడైన ఇర్ఫాన్ ఖాన్ పరిస్థితి అలాగే ఉండేదని గుర్తు చేసుకున్నారు. తన కెరీర్లో ఎదురైన విమర్శలతో పాటు సినిమాల బడ్జెట్ గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. నువ్వు నటుడివా, యాక్టర్లా కనిపించట్లేదే అని నా కెరీర్ ప్రారంభంలో కొందరు విమర్శించేవారు. తొలుత బాధపడినా కెరీర్ విషయంలో మాత్రం ఎప్పుడూ భయపడలేదు. నేను రంగు తక్కువైనా ఏ స్థాయికి చేరుకోగలిగా. అయితే నాలాంటి వారితో 25 కోట్ల బడ్జెట్కు మించి సినిమాలు నిర్మించేందుకు ఎవరు ముందుకు రారు. ప్రేక్షకులు మా సినిమాలు చూడాలి అనుకుంటారు, కానీ మరింత స్క్రీన్స్లో అవి ప్రదర్శితమవుతూ ఉంటాయి. ఎక్కువ స్క్రీన్స్లో మాలాంటి వారి చిత్రాలు ఆడితే మమ్మల్ని చూసేందుకు ఎంతమంది వస్తున్నారనేది అర్థమవుతుంది. పబ్లిక్ యాక్టర్, ఇండస్ట్రీ యాక్టర్ అని 2 రకాల వారున్నారు. ఇండస్ట్రీ యాక్టర్ సినిమాలను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపించకపోయినా భారీ స్థాయిలో విడుదలవుతూ ఉంటాయి. కానీ ఆడియన్స్ చూడాలనుకునే మాలాంటి పబ్లిక్ యాక్టర్ సినిమాలు 300 స్క్రీన్స్లోపే రిలీజ్ అవుతూ ఉంటాయని పేర్కొన్నారు. నటనలో శిక్ష తీసుకున్న నవాజుద్దీన్ సర్ఫరోష్ సినిమాతో 1995లో బాలీవుడ్లో అడుగుపెట్టారు. నజరుద్దీన్ షా, అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రంలో నవాజుద్దీన్ ఉగ్రవాదిగా నటించారు. మున్నాభాయ్, ఎంబీబీఎస్, ది లంచ్ బాక్స్ వంటి చిత్రాల్లో భాగమైన ఆయన టీకు వెట్స్, షేరు, హడ్డీ తదితర చిత్రాల్లో ప్రధాన పాత్రలు పోషించారు. సీక్రెట్ గేమ్స్ తదితర వెబ్ సిరీస్లతో ఆకట్టుకున్న ఆయన సైంధవ్తో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తనేదో పిచ్చి దాంట్లో మాట్లాడుతుంటే నువ్వు కూడా అలాగే మాట్లాడుతున్నావు. ఇంకొకసారి దివ్యానికి పిచ్చిదన్నామనుకో, నువ్వు ఫ్రెండ్ అని కూడా చూడదు. జీవితంలో మొట్టమొదటిసారి సినిమా పరంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారని హీరో పవన్ కళ్యాణ్ అన్నారు. సినిమా కోసం కష్టపడటమే తనకు తెలుసు తప్ప అందుకోసం పడిన కష్టం గురించి చెప్పుకోవడం తనకు ఇష్టం లేదని చెప్పుకొచ్చారు. హరిహర వీరమల్లు సినిమా ఈ నెల 24న థియేటర్లోకి రానున్న నేపథ్యంలో ఏర్పాటు చేసిన స్పెషల్ ప్రెస్ మీట్లో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. సినిమా కోసం ఇంత కష్టపడ్డాం, అంత కష్టపడ్డామని చెప్పాలంటే తనకు మొహమాటంగా ఉంటుందని అన్నారు. సినిమాను ఎలా ప్రమోట్ చేసుకోవాలనేది తనకు తెలియదన్నారు. హరిహర వీరమల్లు ఆడియో ఫంక్షన్ ఉందని, అయినప్పటికీ ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ ఏఎం రత్నం గారి కోసమే పెట్టానని పవన్ వివరించారు. సినిమా బతకాలని చాలా తపన పడే వ్యక్తి, తెలుగు సినిమాను పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి అని ఏఎం రత్నంను కొనియాడారు. ఈ సినిమా కోసం ఆయన ఎంతగానో తపన పడ్డారని తెలిపారు. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంతో ఈ సినిమా చాలా ఒడిదుడుకులను ఎదుర్కొందని, షూటింగ్ చాలా ఆలస్యమైందని తెలిపారు. అయినా కూడా ఈ సినిమా చేయడానికి ఏఎం రత్నం పడిన తపనే కారణమని పవన్ వివరించారు. మీడియా మాట్లాడడానికి ఇదేదో నాకు పొగరు, అహంకారం ఏం కాదు. సినిమా గురించి నాకు చెప్పుకోవడం, ఎబ్బెట్టుకోవడం, ఏం మాట్లాడాలో తెలియక, చెప్తే ఎక్కువైపోద్దా, చెప్తే తక్కువ అయిపోద్దా అని. కానీ ఈ పర్టికులర్ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టానంటే ఏం రత్నం గారి కోసం పెట్టాను. అంటే సినిమా బతకాలి అంటే ఈవినింగ్ ఆడియో ఫంక్షన్ పెట్టుకొని మళ్ళీ ప్రెస్ మీట్ దేనికంటే మళ్ళీ నాకు మీతో ఇంటరాక్ట్ అయ్యే అవసరం ఫంక్షన్ తర్వాత ఉండకపోవచ్చేమో అని చెప్పేసి అదొకటి మేజర్ ఒక ఇది కన్సర్న్. అదొకటి. అంటే రత్నం గారు అంటే ఈవినింగ్ చెప్దాం అనుకున్నా, బట్ స్టిల్ ఇప్పుడే చెప్పేస్తున్నాను ఈ మాట.
త్రివిక్రమ్ గారు రాసిన ఒక డైలాగు అజ్ఞాతవాసిలో, ఒక చిన్నపాటి సౌకర్యం కోసం, ఇక్కడ మీరు కూర్చున్న ఒక చిన్నపాటి కుర్చీ కోసం ఒక యుద్ధమే చేయాల్సి వస్తుంది. అలాంటిది ఒక సినిమాని చేయడం అంటే ఎన్నిసార్లు మినీ యుద్ధాలు చేయాలి, ఆర్థికంగా కావచ్చు, క్రియేటివ్గా కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి. అలాంటిది నేను ఎప్పుడు కూడా సినిమాల్లోకి రాకముందు ఏం రత్నం గారు లాంటి వ్యక్తి నా ప్రొడ్యూసర్ అయితే బాగుండు అనుకున్నాను. భారతదేశానికి పాన్ ఇండియా సినిమాని, ముఖ్యంగా రీజనల్ సినిమాని జాతీయ స్థాయిలో తీసుకెళ్ళిన వ్యక్తి ఆయన. తమిళ సినిమాని చాలా ఛాలెంజింగ్ తెలుగులో డబ్ చేసి దాన్ని స్ట్రైట్ సినిమాలతో సమానంగా ఆడేంత సత్తా చూపించిన వ్యక్తి. ఫిల్మ్ ఇండస్ట్రీ క్రియేటివ్ ఎబిలిటీ, క్రియేటివ్ పొటెన్షియాలిటీ పెంచిన వ్యక్తి. ఈ సినిమా చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంది, 2 కరోనా పరిస్థితులు ఎదుర్కొంది. అన్నిటికీ మధ్యలో సినిమా మన క్రియేటివ్గా కొంత ఇబ్బంది ఎదుర్కొంది. అల్టిమేట్ ఆబ్జెక్టివ్ సినిమా బాగా రావాలని, నేను ఎప్పుడు ఏం చేసినా సినిమా బాగా రావాలనుకుంటాను. ఈ సినిమాకి ప్రత్యేకించి ఆయన తపన చూసి నేను ముఖ్యంగా పొలిటికల్ ప్రాసెస్కి వెళ్ళిపోయిన తర్వాత, పాలిటిక్స్కి వెళ్ళిపోయిన తర్వాత, డైరెక్షన్ అని వీటికి దూరమై క్రియేటివ్ పార్టీకి దూరం అయిపోయిన తర్వాత, పాలిటిక్స్ నా ప్రైమరీ ఫోకస్ అయిపోయిన తర్వాత, మళ్ళీ దృష్టి పెట్టి సినిమా కావాలి మీరు చెయ్యాలని చెప్పి నా దగ్గరికి వచ్చి కోరుకున్నప్పుడు నేను ఎంత బెస్ట్ ఇవ్వగలను ఆ సినిమాకి అంత ఇచ్చాను. నేను అంటే నా బెస్ట్ ఇచ్చాను. అంటే నేను అంటే అన్నిటికంటే కూడా నేను ఇవ్వలేనిది టైం ఇవ్వలేను నేను. కానీ అలాంటి పరిస్థితుల్లో ఒక క్లైమాక్స్కి దాదాపు 57 రోజులు షూట్ చేయాల్సి వచ్చింది. మండు టెండ బాగా, ఇట్స్ కైండ్ ఆఫ్ ఒక మిడ్ మే, అంటే చాలా పిచ్చి ఎండ అన్నమాట. అలాంటి ఎండల్లో చాలా కాలం తర్వాత నాకు మార్షల్ ఆర్ట్స్, నేను ఎప్పుడో నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్, ఒక ఎస్క్రీమా కానీ, ఊషు కానీ, నేను నేర్చుకున్న సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ కానీ, యుఎస్లో నేను ఒక వర్క్షాప్ చేసిన జీత్ కండో ఇవి కానీ, ఇవన్నీ ఈ సినిమాకి నాకు పనికి వచ్చినాయి. నాకు వీళ్ళతో డిఫరెంట్ కొరియోగ్రాఫర్స్తో కూర్చొని ప్రత్యేకించి క్లైమాక్స్ పార్ట్ ఇది అందరికీ ఇన్స్పైర్ చేసింది. అంటే మన స్థూలంగా చెప్పాలి అంటే, ఒక క్లుప్తంగా చెప్పాలి అంటే, ఈ సినిమాకి ఇదే ఆయువు పట్టింది. ఈ ఫస్ట్ పార్ట్కి ఎక్కడో కొల్లూరు నుంచి, మన కృష్ణానది తీరం కొల్లూరు, విజయవాడ సమీపంలో ఉన్న కొల్లూరు ప్రాంతం నుంచి దొరికిన ఒక కోహినూరు వజ్రం నుంచి అది ఎటు మన గోల్కొండ రాజుల దాకా వచ్చింది, మన హైదరాబాద్ సుల్తాన్ల దాకా ఎలా వచ్చింది, దీని ట్రావెల్ ఇటు వెళ్ళింది. ఇవన్నీ జరిగినప్పుడు దీని నేపథ్యంలో జరిగే కథ ఇది. ముఖ్యంగా ఈ ఫౌండేషనల్ వర్క్ చేసిన వ్యక్తి క్రిష్ జాగర్లమూడి గారు చాలా హై కాన్సెప్ట్తో పట్టుకొచ్చారు దీన్ని. ఆయనను రత్నం గారు నా దగ్గరికి వచ్చినప్పుడు చాలా బాగా నచ్చి వెంటనే చేశాను. చేసిన తర్వాత ఒక్కొక్కటి కరోనా నిజంగా ఇంపాక్ట్ వచ్చింది. అంటే ఎలా ఉండదంటే, ఎంత హార్డ్గా ఉండదంటే ఇండస్ట్రీ, అది ఎవరిని తప్పు పట్టలేము. ఒకప్పుడు ఆయన వెంట చుట్టిన నిర్మాతలు, ఆయన వెంట తిరిగిన డిస్ట్రిబ్యూటర్స్, హీరోస్, అందరికీ అలాంటి వాళ్ళకి ఒక నిర్మాతగా ఆయన తపన పడుతుంటే నాకు అంటే ఆయన కోసం ఖుషి తీస్తున్నప్పుడు కానీ ఆయనతోటి ఎంత సౌకర్యం ఇచ్చారంటే, అసలు మాకు 1 month ముందు ప్రీ ప్రొడక్షన్ అయిపోయి నాకు అంత సౌకర్యాన్ని ఇచ్చారు. నేను కంపోజ్ చేసిన యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, ఫైట్స్ కానీ ఖుషీకి నాకు ఆల్రెడీ ఒక 1 month 1.5 month థియేటర్ నాకు ఇచ్చేసి, మన సురేష్ ఎఫెక్ట్స్ థియేటర్ మొత్తం ఇచ్చి నాకు అంత లగ్జరీ ఇచ్చిన వ్యక్తి ఆయన నలిగిపోతుంటే నాకు నిజంగా చాలా బాధేస్తుంది. కోలీవుడ్ నటుడు విశాల్, హీరోయిన్ సాయి ధనుసికల ప్రేమ కథ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. త్వరలో ఈ జంట పెళ్లిపీట లెక్కనుందని అనుకున్నారు అభిమానులు. ఇటీవల ఓ సినిమా ఈవెంట్లో ఈ జంట తమ ప్రేమను అధికారికంగా ప్రకటిస్తూ ఆగస్టు 29న వివాహం జరగనుంది అని వెల్లడించారు. కానీ తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం ఈ పెళ్లి వాయిదా పడే అవకాశం ఉంది. తాజాగా ఓ ఈవెంట్లో మాట్లాడిన విశాల్, 9 ఏళ్లుగా నడిగర్ సంఘం భవన నిర్మాణం కోసం నా పెళ్లిని వాయిదా వేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు ఆ భవనం పూర్తి కావడానికి 2 నెలల సమయం పడుతుంది. నేను ఇదివరకే బుక్ చేసుకున్నాను. ఆ భవనంలోనే జరిగే
జరిగే మొదటి పెళ్లి నాదే అవుతుంది. ఇది నాకు గౌరవంగా ఉంటుంది అని పేర్కొన్నారు. ప్రస్తుతం నడిగర్ సంఘం భవన 3వ అంతస్తులో పెళ్లి మండపం నిర్మాణం జరుగుతుంది అని అన్నారు. ఆయన కామెంట్స్ను బట్టి చూస్తే విశాల్ పెళ్లి వాయిదా పడటం ఖాయమనే ప్రచారం కోలీవుడ్లో ఊపందుకుంది. విశాల్ పుట్టినరోజు ఆగస్టు 29న కావడంతో ఆ రోజే పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం ఉన్నప్పటికీ నడిగర్ సంఘం భవన నిర్మాణం పూర్తయ్యేంత వరకు ఆగాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఇప్పుడు ఆగస్టు 29న విశాల్ 2 ముఖ్యమైన విషయాలను ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ క్రైమ్ జరిగింది. మళ్ళీ అదే మాట ఎందుకు చెప్తున్నారు? టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున, తమిళ స్టార్ హీరో ధనుష్ ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు శేఖర్ కమల కాంబినేషన్లో ఇటీవల వచ్చిన సినిమా కుబేరా. ఈ సినిమా ఆన్లైన్ పైరసీని అరికట్టాలని తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో యాంటీ వీడియో పైరసీ సెల్, క్యూబ్ డిజిటల్ సినిమా పైరసీ మూలాలను గుర్తించడానికి వాటర్ మార్కింగ్ టెక్నాలజీలను ఉపయోగిస్తూ పైరసీని అడ్డుకునే ప్రయత్నాలు ముమ్మరం చేసిందని ఫిలిం ఛాంబర్ ఫిర్యాదులో పేర్కొంది. సెంట్రల్ మాల్లో పీవీఆర్ థియేటర్ స్క్రీన్ 5లో చట్టవిరుద్ధంగా సినిమాను రికార్డ్ చేసినట్లు గుర్తించినట్లు తెలిపింది. ఫిలిం ఛాంబర్ ఫిర్యాదు మేరకు అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈ నెల 2న సైబర్ క్రైమ్ పోలీసులు 7.5 40 సినిమాలను పైరసీ చేసిన కిరణ్ కుమార్ ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దివ్య నువ్వు చెప్పేది ఎవరు నమ్మడం లేదు. నాకు వాళ్ళందరి గురించి అనవసరం. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పీరియాడిక్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా చిత్రం పెద్ది. ఇందులో చెర్రీ రగడ్ లుక్స్ లో కనిపించనున్నారు. ఇందులో భాగంగా తాజాగా చరణ్ ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ ఫోటో షేర్ చేశారు. పెద్ది కోసం చేంజ్ ఓవర్ ప్రారంభమైంది. స్వచ్ఛమైన ధైర్యం, నిజమైన ఆనందం అనే క్యాప్షన్తో పంచుకున్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ పిక్ లో లాంగ్ హెయిర్ తో చరణ్ బీస్ట్ లా కనిపిస్తున్నారు. దాంతో ఆ ఫోటో చూసిన మెగా అభిమానులు బీస్ట్ మోడ్ ఆన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. పెద్ది సినిమా భారీ స్థాయిలో నిర్మాణం జరుపుకుంటుంది. వృత్తి సినిమాస్ బ్యానర్ పై నిర్మాత వెంకట సతీష్ కిలారు, ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్స్ తో కలిసి మూవీని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం మూవీ చిత్రీకరణ దశలో ఉంది. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో నిధి అగర్వాల్ మాట్లాడుతూ తనకు మాస్ హీరోయిన్ గా గుర్తింపు రావాలని ఉందని చెప్పింది. అయితే యాంకర్ అడిగిన ప్రశ్నకు ఆమె సూటిగా సమాధానం ఇచ్చారు. మాస్ ఇమేజ్ రావాలంటే బికినీ, లిప్ లాక్, ఇంటిమేట్ సన్నివేశాలు చేయాల్సి ఉంటుంది కదా అని అడగ్గా దానికి నిధి స్పందిస్తూ అలాంటివి తాను చేయను అన్నారు. తన హద్దులు తనకు తెలుసు అని అన్నారు. హరిహర వీరములలో తన పాత్రకు న్యాయం చేయడానికి ఆమె భరతనాట్యం, గుర్రపు స్వారీ వంటి ప్రత్యేక శిక్షణలు తీసుకున్నట్లు చెప్పారు. సినిమాలో ఒక ముఖ్యమైన సన్నివేశం భరతనాట్య నేపథ్యంతో ఉంటుందని, అలాగే తన పాత్రలో ఊహించని ట్విస్ట్ ఉందని నిధి వెల్లడించారు. జైలు నుంచి ఎవడన్నా వచ్చాడేమో అని చూస్తున్నావా? స్కెచ్ వేయడాలు, ప్లాన్ చేయడాలు జైల్లోనే జరుగుతాయి. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన పీరియాడికల్ యాక్షన్ మూవీ హరిహర వీరమల్లు ఈ నెల 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ చిత్ర బృందం శిల్పకళా వేదికలో ఏర్పాటు చేసింది. ఆ వీడియో ఇప్పుడు చూద్దాం. మా బ్రహ్మానందం గారు చెప్పినట్టుగా నేనేం కోరుకోలే, నేను ఒక యాక్టర్ అవ్వాలని కోరుకోలే, సగటు మనిషిగా బతుకుదామన్న ఒక్క ఆలోచన తప్ప నాలో ఏం లేదు. అలాంటిది నేను పొద్దున ప్రెస్ మీట్లో రత్నం గారి గురించి మాట్లాడాను. ఇప్పుడు మీకోసమే మాట్లాడతాను, నా అభిమానుల కోసం. ఈరోజు నేను ఇక్కడ నిల్చున్నాను, పడి లేచాను, పడుతూనే ఉన్నాను, లేస్తూనే ఉన్నాను. దానికి కారణం ఒకరే, మీరే. పడిపోయినా, కింద పడ్డా, లేచినా, ఉన్నా అన్నా నీ వెంట మేము ఉన్నామని. నా దగ్గర ఏమన్నా ఆయుధాలు ఉంటాయా? నా దగ్గర ఏమన్నా గుండాలు ఉంటారా? నా దగ్గర ఎవరు లేరు, గుండెల్లో ఉండే మీరు తప్ప. దాదాపు నేను 96లో నా మొదటి సినిమా అక్కడమ్మ ఇక్కడబ్బాయి. ఇది 2025 అంటే ఆల్మోస్ట్ 29 to 30 years. అంటే దాదాపు 29-30 సంవత్సరాలు నేను చిత్ర పరిశ్రమకు వచ్చి. ఎలా ఉంది అంటే నాకే తెలియదు, అలా కాలం ఇట్లా అయిపోయింది. కానీ కొంత వయసు పెరిగిందేమో కానీ
గుండెల్లో చావు ఇంకా చావాలి బతికాం. ఇక్కడే సభలో సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాకి మహబూబ్ నగర్ నుంచి వచ్చిన ఒక యువకుడి గురించి చెప్పాను, మన అభిమానులు ఒకటి గురించి చెప్పాను. అన్న నువ్వేమి ఇవ్వదు, ఒక హిట్ ఇవ్వన్నా చాలని. ఆ రోజు నేను భగవంతుని కోరుకున్నాను, నా అభిమానుల కోసం, నా కోసం కాదు కానీ ఒక హిట్ ఉంటే బాగుంటుంది అని కోరుకున్నాను. అది హరీష్ శంకర్ గబ్బర్ సింగ్ వల్ల తిరిగి వచ్చింది. కానీ ఈ సినిమా చాలా డిఫికల్ట్ టైమ్స్లో చేశాను. ఇది సినిమాల మీద టెక్నీషియన్గా నేను ఉండి ఒక నిమిషం సినిమాలు కష్టంగా ఉండి, ఒక సినిమా చేయడం ఎంత కష్టమో, సినిమా చేయడం చాలా చాలా కష్టం. నేను మీతో పంచుకోదలుచుకున్నాను ఈ రోజున. మీకు సంబంధించి నేను మొదటి సినిమా నుంచి ఇప్పుడు దాకా జానీ సినిమా నేను చేసినప్పుడు అది ఫెయిల్ అయితే, ఆ సినిమా ఫ్లాప్ అయితే ఎలా ఉంది అంటే, ఆ రోజు నా పరిస్థితి వరుసగా హిట్లు కొట్టి కూడా ఒక్క సినిమా ఫ్లాప్ అయితే అందరూ మీరు వదలలేదు. నేను మీ గురించి ఎప్పుడు మాట్లాడతాను అంటే ధనం మూలం మిదం జగత్ అంటాం. అంటే అన్ని బంధాలు, కార్ల్ మార్క్స్ చెప్పిన అన్ని బంధాలు ఆర్థిక బంధాలని సినిమా పరిశ్రమలో మరింత బలంగా తెలుస్తాయి. నా రెమ్యునరేషన్ ఇచ్చేసాను అని నా దగ్గర అంతమించి డబ్బులు లేవు. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఒకటైతే మార్పు జరిగింది. నేను చిత్ర పరిశ్రమ హిట్స్ ఫ్లాప్స్ ఇవన్నీ వదిలేసి నేను ఒకటే నమ్మాను, నా అభిమానులు నాకున్నారు, నన్ను ప్రేమించేవాళ్ళు ఉన్నారు. డబ్బుకి ఎప్పుడు నేను ప్రాధాన్యత ఇవ్వను. నేను ఇచ్చింది బంధాలకు ప్రాముఖ్యత ఇచ్చాను. మనిషి నుంచి మనిషి బంధం. నా గుండె నుంచి మీ గుండెకి 2 గుండెల దూరం అంతే. నేను ఎన్నో సినిమాలు నిర్మించాను, కానీ ఈ సినిమా నాకు చాలా స్పెషల్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత రిలీజ్ అయ్యే మొట్టమొదటి సినిమా కాబట్టి నాకు ఈ సినిమా ఎంతో స్పెషల్. అంతేకాకుండా ఇటువంటి సినిమా ఖుషీ లాంటి సినిమా కాకుండా ఒక హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ పాన్ ఇండియా ఫిలిం, ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు యాక్ట్ చేసే పాన్ ఇండియా ఫిలిం నిర్మించినందుకు నాకు ఎంతో గర్వంగా ఉంది. ఎందుకంటే ఈ సినిమా ఒక కమర్షియల్ ఎంటర్టైన్మెంటే కాకుండా సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ కాలంలో ఇలా జరిగిందా, ఇలా ఉందా అని అందరినీ ఆలోచింపజేసే ఒక మంచి సినిమా. ఎందుకంటే సినిమాలు తీసిన తర్వాత ఎంతో కొంత మెసేజ్ చెప్పాలని నా ఉద్దేశం. ఈ సినిమా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి విశ్వరూపం ఈ సినిమాలో చూస్తారు. జై హింద్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి, ఆయన్ని గుండెల్లో దాచుకుని ఆరాధించే కోట్లాది అభిమానులకి అందరికీ శుభ సాయంత్రం. ఏ పాట అయినా అది మీ దగ్గరికి చేరే ముందు ఫస్ట్ డైరెక్టర్కి, మ్యూజిక్ డైరెక్టర్కి, లిరిక్ రైటర్కి తెలుస్తుంది. తర్వాత సింగర్స్కి, అది రికార్డ్ చేసిన సౌండ్ ఇంజనీర్కి, డ్యాన్స్ కంపోజ్ చేసిన కొరియోగ్రాఫర్కి, తర్వాత యూనిట్లో అందరికీ తెలుస్తుంది. ఆ తర్వాతే మీకు చేరుతుంది ఆడియో కంపెనీ ద్వారా. బట్ ఇప్పుడు మీకు ప్రజెంట్ చేయబోయే సాంగ్ ఎవ్వరికీ తెలీదు, నాకు తప్ప, మా సింగర్కి తప్ప. ఈవెన్ ఏఎం రత్నం గారికి, జ్యోతికృష్ణ గారికి కూడా తెలీదు. ఇదందరికీ మీకు బహుమతిగా ఈరోజు నేను ఇవ్వదలుచుకున్న కానుక. ఈ పాట పేరు July 24. I think I'll always remember this in my whole life. It's been one of my most special experiences. And Ratnam sir, from the bottom of my heart, a salute to you, because I don't think any other producer could have carried the film the way you did.
So more than me, I want this to happen for you. And Jyoti sir, thank you so much. You always say, "Ee saru date maradu, records martundi." And I really hope that happens. I'm praying hard. Manoj sir, I hope we work much more in the future. I really loved working with you. Thank you so much. Thank you. No, one. Keeravani sir, your music is the heartbeat to our film. So thank you so much. And one thing before I go, Andi vachesindi, manalni evarra aapedi this time. So thank you so much. ఈ టైటిల్ హరిహర వీరమల్లు ఈ టైటిల్ పెట్టింది డైరెక్టర్ క్రిష్ గారు. ఆయనకి చాలా థ్యాంక్స్ చెప్పాలని కొట్టుకుంటున్నాను. అండ్ ఈ సినిమాలో బాబీ డియోల్ ఔరంగజేబ్ రోల్ పోర్ట్రేట్ చేస్తున్నారు. ఔరంగజేబ్ రోల్ అంటే వెరీ పవర్ఫుల్ మొఘల్ కింగ్. అండ్ అతను ఇండియా మొత్తం కాంకర్ చేశారు. ఫ్రమ్ ఇండియా అంటే ఇప్పుడు ఉండే ఇండియా కాదు, అటు ఆఫ్ఘనిస్తాన్ నుంచి శ్రీలంక దాకా అంత పెద్ద పవర్ఫుల్ రూలర్. అంత పెద్ద రూలర్కి నిద్ర పట్టేది కాదు, ఒకే ఒక వ్యక్తిని చూస్తే నిద్ర పట్టేది కాదు. అది ఎవరంటే మన ఛత్రపతి శివాజీ. ఆయన ఉన్నంత వరకు నిద్ర పట్టేది కాదు. ఎప్పుడెప్పుడు అతను ఎలా అటాక్ చేస్తే భయంతో ఉండేవాడు. ఆయన ఒక ఫీవర్ వల్ల 1680లో చనిపోయారు. ఈ కథ హరిహర వీరమల్లు 1684లో స్టార్ట్ అవుతుంది. అదే ఛత్రపతి శివాజీ తను చనిపోయేటప్పుడు తన కోరిక ఏంటంటే మొఘల్స్ దగ్గర నుంచి జ్యోతిలింగాన్ని కాపాడాలి, అటు కాశీ విశ్వనాథ్ టెంపుల్ కాపాడాలని అతను మళ్ళీ ఉండి చేసే ప్రయత్నమే హరిహర వీరమల్లు. ప్రతి సెంచురీకి ఒక ఛత్రపతి శివాజీ పుడతారు. మనందరం చాలా లక్కీ. ఈ 21st సెంచురీకి మన పవన్ సార్ ఉన్నారు. వీఆర్ వెరీ లక్కీ. ఇలాంటి టైంలో మన సనాతన ధర్మం గురించి మన కోసం ఒకరు ఫైట్ చేసే మనలో ఉండేవాళ్ళు ఉండటం. అండ్ ఈ స్క్రిప్ట్ని ఎలా అనుకుని రాశానో, సార్ ఒక మంచి ఫైట్ తీసుకున్నారు ఈ సినిమాలో. ఒక 18 minutes ఫైట్. ఆ ఫైట్ అంశం చూస్తే రియల్గా బ్యాటిల్ ఫర్ ధర్మం మీకు కనిపిస్తుంది. దాని ఒక ఇన్స్పిరేషన్తో మొత్తం ఒక స్క్రిప్ట్ ఒక షేప్ మారింది. సో థ్యాంక్ యూ సార్. అండ్ ఫస్ట్ ఆ ఫైట్ ఎడిట్ చేసి నేను డైరెక్టర్ త్రివిక్రమ్ గారికి చూపించాను. నేను చూపించగానే సారు ఒకసారి ఫీల్ అయ్యి నాకు చూడగానే కంట్లో నీళ్ళు వచ్చిందని చెప్పి అప్రిషియేట్ చేశారు. చాలా థ్యాంక్స్ సార్. అండ్ ఫాదర్ హేమనాథ్ గురించి చెప్పాలంటే ఒకే మాట, అందరూ వాళ్ళ పిల్లలకి ఆస్తి సంపాదిస్తారు, కానీ మా ఫాదర్ మంచి పేరు సంపాదించి ఇచ్చారు. ఆ పేరు వల్లే నాకు ఈరోజు పవన్ కళ్యాణ్ గారితో డైరెక్ట్ చేసే అవకాశం దొరికింది. చాలా థ్యాంక్స్ నాన్నగారు. థ్యాంక్స్ పవన్ సార్. అండ్ ఒక చిన్న ఇన్సిడెంట్, సినిమా షూటింగ్ అంతా అయిపోయింది. ఒక 3 days ప్యాచ్ వర్క్ ఏదో ఉండింది. ఆ టైంలో సార్ ఒకసారి నన్ను పిలిచి ఇలా సినిమా చూడాలన్నారు. నేను ఒక సినిమా చూపించాను. ఒక 2 days నాకు కమ్యూనికేషన్ లేదు. సండే ఈవినింగ్ నాకు నెక్స్ట్ ఏం జరగబోతుంది, సార్ ఎలా ఫీల్ అయ్యారు ఏం తెలియలేదు, ఎలా ప్లాన్ చేయాలని తెలియలేదు. ఒక చిన్న లో ఫీలింగ్లో ఉన్నాను. అది ఆ ఫీలింగ్ వచ్చిన టైం ఏంటో తెలియదు. సడన్గా నాకు త్రివిక్రమ్ సార్ నుంచి కాల్ వచ్చింది. వచ్చి నువ్వు ఫ్రీగా ఉన్నావని అన్నారు. సార్ ఎస్ సార్ అన్నాను. ఒకే మాట, ఇప్పుడే పవన్ సార్ ఇంట్లో నుంచి బయటికి వస్తున్నారు, నీ గురించి 2 hours చెప్పారు అన్నారు. చెప్పగానే అప్పుడు ఒక మాట, ఒక టెక్నీషియన్కి ఎంత సంపాదించి డబ్బులు ఇచ్చినా సరిపోదు, వాళ్ళకి కాంప్లిమెంట్ ఇస్తే ఇష్టం, నేను 2 hours కాంప్లిమెంట్ చేశారన్నారు. అవి నాకు తెలియని సంతోషం, కానీ నా కంట్లో టీఎస్ కారుతుంది. సో ఎవ్రీ సీన్ నేను సార్తో చేసేటప్పుడు సార్ దగ్గర ఒక గుడ్ అనిపించుకోవాలి, వెరీ గుడ్ అనిపించుకోవాలని చేస్తాను నేను. సో థ్యాంక్స్ సార్, మూవీ చాలా బాగా చేశాను సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. సినిమా రిలీజ్కు ముందే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఔరంగజేబు లాంటి వ్యక్తిని జయించడంలో ప్రముఖ పాత్ర వహించి ఇప్పుడు రియల్ లైఫ్లో ఆ హరిహర వీరమల్లు పాత్రలో ఆయన శివాజీ కలలు గన్న సామ్రాజ్య స్థాపన కోసం ఏం చేశారో చూడబోతున్నాం. ఆయన కెపాసిటీ ఏంటో చూపెట్టి ఇప్పుడు సినిమాలో ఆయన స్టామినాని చూడటానికి 24 ఎప్పుడు తెల్లారుతుందా అని మీ అందరితో పాటు నేను కూడా చూస్తున్నా.
పవన్ కళ్యాణ్ గారు అంటేనే ఒక ఆవేశం, ఉద్వేగం. ఈజ్ ద గ్రేటెస్ట్ హ్యూమన్ బీయింగ్. నటుడిగా కన్నా ఒక వ్యక్తిగా ఎంతో ఉన్నతమైన వ్యక్తి. ఇక ఏం రత్నం గారు స్కై ల్యాబ్ వచ్చి మీద పడుతుందన్న పన్నెవన్ రాజు గారు మనకు ఇబ్బంది లేదు అని అంత ధైర్యం ఉన్న వ్యక్తి. ఎన్నో హిట్ సినిమాలు తీసిన వ్యక్తి. ఇప్పుడు కళ్యాణ్ గారితో ఒక సంచలనాన్ని సృష్టించడానికి ముందుకు వస్తున్నారు. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ. మన పాపను అలా పుడితే తనను ఎవరు ఇష్టపడరు కదా. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు అప్డేట్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.